కానీ అక్కడ జరిగే తతంగం వేరు. మదర్సా మాదిరి ఆ స్కూల్లో మతపరమైన బోధనలు చేయడం వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వం గుర్తింపు పొంది సాధారణ స్కూల్ లాగానే పై కనిపిస్తున్నా అందులో ఒక మతానికి సంబంధించిన బోధనలు హోంవర్క్లు ఇవ్వడంపై మరో మతానికి చెందిన తల్లిదండ్రులకు ఆగ్రహం తెప్పించింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. పాత బస్తీలో ఒక ప్రైవేట్ స్కూల్లో మతపరమైన బోధనలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులతో ఖురాన్ చదివిస్తున్నారు అంటూ పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. హిందూ విద్యార్థులతో ఖురాన్ చదివించడంపై ఈ వివాదం చెలరేగింది. స్కూల్ డైరీలోనూ హోంవర్క్ ఇస్తూ ఉన్నారు టీచర్. మనం చూడొచ్చు హోంవర్క్ లో ఏం రాసి ఉందో. సురా ఫతేహ్ కల్మా చదవాలంటూ డైరీలో స్పష్టంగా రాశారు టీచర్. స్కూల్ యాజమాన్యాన్ని ఇదే విషయంపై విద్యార్థి పేరెంట్స్ నిలదీశారు. भगवत गीता इज मैंडेटरी. वेट, एक्सक्यूज मी, पहले भी लिखा था स्ट्राइक ऑफ क्या है प्रीवियस पेपर में. आई एम नॉट गोइंग टू लीव दिस. इट इज नॉट मैंडेटरी फॉर अस. गेट every diary, each and every diary. Religious matter you cannot write that in the Hindu people books. No, that is completely a misunderstanding. That is completely a misunderstanding. We are not misunderstanding. How can you write that in a diary? What you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, pehle bhi. సో మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ పాత బస్తీ సైదాబాద్ లోని సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతోన్న ఒక హిందూ విద్యార్థితో కల్మా సురా ఫతేహ్ చదవాలని స్కూల్ డైరీలో హోంవర్క్ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. స్కూల్లో బోధించడమే తప్పైతే ఇది మా స్కూల్లో తప్పనిసరి అంటూ యాజమాన్యం చెప్పడంతో పేరెంట్స్ షాక్ అయ్యారు. On every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, pehle bhi likha tha strike of kya hai previous paper mein. I am not going to leave this. It is not mandatory for us. Get every diary, each and every diary. Religious matter you cannot write సో that. పేరెంట్స్ చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఇది మొదటిసారి జరిగింది కాదు. ఇంతకు ముందు కూడా మీరు ఇలాగే రాసి ఇచ్చారు, అలా ఎలా రాసిస్తారు అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు పేరెంట్స్. అయితే దానికి వారు ఏ విధంగా సమాధానం చెప్తున్నారో, ఎలా రియాక్ట్ అవుతున్నారో కూడా మనం వీడియోలో చూస్తూ ఉన్నాం. అయితే ప్రతిరోజు ఇలాగే జరుగుతోందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ విద్యార్థులపై ఖురాన్ చదవాలన్న ఒత్తిడి చేస్తూ ఉండడంతో ఒక బాలుడు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి ఆ విషయాన్ని చెప్పాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో మా స్కూల్లో చదివితే ఇవి నేర్చుకోవాల్సిందే అని సమాధానం ఇచ్చారు. తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా ఎలాంటి ప్రార్థనలు లేదా మతపరమైన పాఠాలు బలవంతంగా చెప్పించడం సరికాదని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం. ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1, 2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను వెళ్ళి అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ, యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్. మరోవైపు హిందూ సంఘాలు ఈ విషయంపై మండిపడుతున్నాయి. వెంటనే ఈ స్కూల్ పై ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ స్కూళ్ళల్లో ఎనీ స్కూళ్ళల్లో అంటే రిలీజియస్ ప్రాక్టీస్ చేయవచ్చా? అట్లాంటిది కంటెంట్ ఉంటుందా? వాళ్ళ మీద స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి నిన్న కూడా ఒకటి ఇట్లాంటి ఇన్సిడెంటే, ఆటో మీద హిందూయిజం గురించి రాస్తే దాని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మరి ఇప్పుడు నేను కన్సర్న్ అథారిటీస్ని ఏమని అడుగుతున్నానంటే ఈ స్కూల్స్ మీద యాక్షన్ తీసుకుంటారా మీరు? ఇప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తారా? ఇప్పుడు ఇది చూసినాక వాళ్ళ మీద కేసు పెడతారా? దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. బీజేపీ నేత రాజా సింగ్ కూడా ఈ వివాదంపై మండిపడ్డారు. హిందువులపై బలవంతంగా ఖురాన్ రుద్దుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.